నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆయన ఇప్పుడు తాజాగా మైనింగ్ కుంభకోణంపై కూడా ఏపీ ప్రభుత్వ సిట్ను నియమించినట్టు తెలుస్తోంది. మరి గతంలో ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు సిట్ను నియమించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా కొన్ని చెప్పడం అయితే జరిగింది. మా హయాంలో మరి ఇసుక మైనింగ్ ద్వారా 750 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, మేము 80 లక్షల టన్నుల ఇసుక రీచ్లు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని స్వీప్ చేసిందని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, విచ్చలవిడిగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇసుకను దోచేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇసుక అక్రమ దందా గురించి కూటమి ప్రభుత్వం అయితే సిట్ నియమించిన నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకబ్రావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. ఈవెన్ పర్యావరణ అధికారులు హెచ్చరించినా కూడా, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూడా పట్టించుకోకుండా ఈవెన్ కొన్ని సంవత్సరాలకు సరిపడా ఇసుకను ముందే తోడేశారు అని చెప్పి కూడా అప్పట్లో ఆరోపణలు కూడా ఎదుర్కొంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ ముందుకు వచ్చి 750 కోట్ల దాకా ప్రభుత్వ ఖజానాకు లబ్ధి చేకూరింది ఇసుక వల్ల అని చెప్పారు. సో ఇప్పుడే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఆయన అంటున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు చూస్తే సిట్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మీరేం చెప్తారు దీని గురించి? 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇసుక తవ్వకాలను ఆపేయడం కూడా జరిగింది. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి. తర్వాత కొంతమంది మామూలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు, మామూలుగా వాళ్ళకి వర్ణనాతీతం వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళకి అవి తప్ప పెద్దగా వేరే తెలిసిన పనులు ఏవి లేవు. రోజుకి అంటే వారానికి 6 రోజులు చేసేవాళ్ళు కొంతమంది, 5 రోజులు చేసేవాళ్ళు కొంతమంది. అందరికీ పనులు దొరకపోయినా ఎక్కువ మందికి పనులు అయితే ఉండేవి. అట్లాగే అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కట్టడాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు వేగవంతంగా జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే దీన్ని ఆపేశారో, దీన్ని వాళ్ళ చేతిలోకి ఎప్పుడైతే తీసుకున్నారో, అక్రమ తవ్వకాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు నుంచి ఇబ్బందులు మొదలైనవి. ఆ ఇబ్బందులు మొదలైన తర్వాత వాళ్ళు చెప్పిన ధరకి, అంతకుముందు ఉచితంగా ఇసుక ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళ మనుషులను పెట్టుకొని అక్రమ దందాకి తెరలేపి, అంటే మామూలుగా అవసరాలకు మించి కూడా మీరు చెప్పినట్లు పర్యావరణ శాఖ కావచ్చు, కేంద్ర పర్యావరణ శాఖ కావచ్చు, సర్వోన్నత న్యాయస్థానం, ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్షన్ పైన ఇట్లా జరుగుతుంది తప్పు అని చెప్పినా, అక్షంతలు వేసినా కూడా ఏ రోజు కూడా పట్టించుకోకుండా వాళ్ళు చేయాల్సిందే చేశారు. వాళ్ళకి అందరూ సహకరించారు. అట్లాగే సహకరించారు. వాళ్ళు ఒకే వాక్యానికి సంబంధించింది వస్తే అందరూ ఒకే సర్క్యులర్ మీద సంతకాలు ఒకటే పెట్టేశారు. అంటే ఇట్లా అంటే 26 జిల్లాల వాళ్ళందరూ కూడా దాని మీద సంతకాలు పెట్టడం కూడా జరిగింది, కలెక్టర్లు. ఇట్లా చూసుకుంటా ఉంటే వాళ్ళ అనుకున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు కూడా ఇసుక మీద ఎంత సంపాదించాలో అంత సంపాదించారు. ఇసుక దోపిడీలు దారుణంగా చేశారు. అందులో ఒకటేంట్లే అన్ని రకాల దోపిడీలు అయితే వాళ్ళు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వీళ్ళు తీసుకొచ్చిన పాలసీలను మళ్ళీ పునరుద్ధరిస్తూ ఈరోజు ఇసుకని అందుబాటులోకి తీసుకొచ్చారు. మామూలుగా అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు సేనరీ అనేది ఎవరైనా ఇవ్వాల్సిందే, ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్కి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే కదా. అదే మామూలుగా రైతులే మొన్నటిదాకా కొన్ని నిబంధనలు పెట్టినా ఇప్పుడు అది కూడా తీసేశారు. ట్రాక్టర్ మీద కూడా ఇసుక తెచ్చుకునే పరిస్థితి అయితే రైతులకి కలగజేశారు. ఈరోజు నిర్మాణాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి, 5 సంవత్సరాలు ఎలా జరిగినాయి, ఆ రోజు ఎన్ని నిర్మాణాలు అయిపోయినాయి, ఇంకా పూర్తిగానే ఇప్పుడు పూర్తి అవుతానే ఉన్నాయి కదా. అంటే దీన్ని బట్టి వాళ్ళకి మేలు చేశారా, కీడు చేశారా? ఇవాళ భవన నిర్మాణ కార్మికులను అడుగుదాం, లేకపోతే ఎవరైతే ఈ మామూలుగా సముదాయాలు నిర్మిస్తారో, ఇళ్ళు కావచ్చు, వ్యాపార సముదాయాలు నిర్మించేవాళ్ళు కావచ్చు, ఆ రోజు ఎన్ని మొదలైనవి, ఈరోజు ఎన్ని మొదలైనవి, ఇవి కూడా ఒకసారి కనుక మనం లెక్కల్లో తీసుకుంటా ఉంటే దీనివల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఆనందంగా ఉన్నారా గత ప్రభుత్వం వల్ల, లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇప్పుడు దీనివల్ల ఆనందంగా ఉన్నారా? వాళ్ళతో ఒకసారి మాట్లాడితే తెలిసిద్ది. కనీసం వాళ్ళలో 10వ వంతును పిలిపించుకొని మాట్లాడు, మనస్ఫూర్తిగా నువ్వు అక్కడ ఉండి నీ మనుషులందరిని పెట్టుకో, వాళ్ళతోటి మాట్లాడు, ఒకసారి తెలిసిద్ది. ఇక్కడ ఎవరికేం జరిగారు, ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండా, ఎవరు అధికారంలో ఉండా కొంతమంది చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ మార్గాలు ఉంటాయి, కానీ ఆ మార్గాలు అన్నిటినీ అడ్డుకట్ట వేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా. పారదర్శకంగా ఉన్నారా లేరా దాన్ని మాత్రమే చూసుకోవాలి. ఆ పారదర్శకంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఎక్కడ ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్తా ఉంది.
కొన్ని తీసుకొస్తున్నారు, కొన్ని తీసుకురాలేకపోతున్నారు. తీసుకొచ్చే కాడ అవకాశం ఉంటే చేస్తున్నారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా ఈరోజు పచ్చి అబద్ధాలు. అదే సార్, అప్పట్లో మైనింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని ప్రభుత్వం మార్గానే ఆయన పరాయిలోకి వెళ్ళడం, చేసి ఆయన పట్టుకోవటం, ఆయన ఎంక్వైరీలో కూడా సంచలన విషయాలు చెప్పారు. నేను పోలార్ బేర్ లాగా మారిపోయాను, నాతో ఈ పని చేపించారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మనం చూసాం 80 లక్షల వరకు నేను ఇసుక టన్నులు పెడితే అంటే నిల్వ ఉంచితే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అమ్మేసుకుంటున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు 80 లక్షల టన్నుల ఇసుకని నువ్వు మేటేసావంటే ఎంత దుర్మార్గంగా ఆలోచించావు నువ్వు, ఎంత దుర్మార్గంగా ఆలోచించావు. అదే కదా పర్యావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు చేసింది, కేంద్ర పర్యావరణ శాఖ కూడా. మరి నువ్వు దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పని వివరణ అడిగితే కలెక్టర్లు లేదు, ఏం జరగట్లేదని ఇచ్చారు కదా. అంటే మొన్న ప్రెస్ మీట్లో కావచ్చు, గతంలో కూడా ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వం ప్రజలకు ఫ్రీగా ఇసుక ఇవ్వడం తప్పు, దాని నుంచి ప్రభుత్వ ఖజానా వస్తుంటే ఫ్రీగా ఎందుకు మీరు ఇసుకను ప్రజలకు ఇస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. దాని మీద అభియోగం మోపి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభియోగం కూడా మోపారు కదా. ఆయన అభియోగాల ఆరుట్లో ఇది కూడా ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే అంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో, ఎవరైతే గ్రామాల్లో ఉంటారో కదా, వాళ్ళ కోసం, కట్టుకునే వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎడ్ల బళ్ళు కావచ్చు, టైర్ల బళ్ళు కావచ్చు, లేదంటే ట్రాక్టర్ల ద్వారా వాళ్ళు తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. ఇది వ్యాపారంగా చేయాలనుకోవడం కదా ప్రభుత్వం ఎప్పుడు వ్యాపారం చేయకూడదు కదా. ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి కదా. మిగిలిన వాళ్ళకి ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో గుత్తేదారులకు సంబంధించి మామూలుగా నివాస సముదాయాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు నిర్మించే వాళ్ళకి మామూలుగానే వాళ్ళకి ఇచ్చే ధరల ప్రకారం వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా. ఆ వచ్చే ఆదాయం చాలు. ఇప్పుడు నువ్వు 7,000 కోట్ల రూపాయల ఆదాయం చూపించానంటున్నావు. 5 సంవత్సరాల తర్వాత మాట్లాడు. ఉచితంగా ఇచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చూపిస్తారు దీని మీద. అంతకంటే ఎక్కువ నువ్వు అమ్ముకున్నా కూడా నువ్వు 7,000 కోట్లు మాత్రమే చూపించావు. నువ్వు అమ్మిన దాంట్లో, నువ్వు తోడిన దాంట్లో సగం కూడా తోడకుండా వీళ్ళు ఎంత ఆదాయం చూపించారో రేపు 5 సంవత్సరాల తర్వాత లెక్కలు చూస్తే సరిపోతాయి కదా. అప్పటికే 1 సంవత్సరంలోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. దీని గురించి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు దీని మీద సిట్టు వాళ్ళకి అప్పచెప్పారు, అంటే వేగంగా చేయాలని చెప్పని పదే అబద్ధాలు చెబుతున్నారు. దీనికి చెక్కు పెట్టాలనే ఉద్దేశంతో దీంట్లో చాలా అక్రమాలు జరిగినాయి. దానివల్ల చాలామందిని ఇబ్బంది కూడా పెట్టారు, శిరోమండనం చేయించారు, హత్య చేయించారు. ఇవన్నీ వెలుగు చూపించాలంటే సిట్ వేయటమే న్యాయం అని చెప్పిన ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. చాలా పెద్ద తలకాయలన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి శ్రీకృష్ణ జన్మస్థానం పంపించడానికి సిట్టే కరెక్ట్ అయిన మార్గం అని చెప్పని ఈ ప్రభుత్వం ఆలోచించి ముందుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు అన్నదానికి ప్రతిదానికి ఇప్పుడు సమాధానాలు దొరుకుతాయి. ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుందని చెప్పి విచారణ చేస్తున్నారు. ఆధారాలు కూడా చాలా వరకు సేకరించారు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పాడు. మిగిలిన విషయాలన్నీ ఒక్కొక్కటి అందరికీ తెలిసినాయి, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అందరికీ ఇసుక కొరత ఉందని కానీ, మాకు ఇబ్బందులు ఉన్నాయని కానీ ఎవరైతే మీకు చెప్పట్లేదు కదా. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల ఎవరికైనా సరే ఒక అధిక ధరలు అమ్మారనుకో అది ప్రజలే కదా కట్టాల్సింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ మన ప్రభుత్వానికి వస్తే అదే కదా ఖర్చు పెట్టేది. ఇప్పుడు ప్రజలకు ఆ భారం మోపకుండా ప్రజలకి తక్కువ ధరలో అందించారనుకోండి. తక్కువ ధర అంటే అసలు తీసుకోవట్లేదు. మామూలుగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి నేను చెప్పినట్లు అక్కడ తోడటానికి, మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ దాంట్లో పోయటానికి, వీళ్ళు తీసుకెళ్ళిన వాహనాల్లో పోయటానికి డబ్బు అయితే ఖర్చు అవుతుంది కదా. అది కూడా ప్రభుత్వం కట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. దాన్ని మాత్రమే వసూలు చేస్తున్నారు వీళ్ళు. మిగిలినంతా అందరికీ ఫ్రీగానే, ఉచితంగానే ఇస్తున్నారు కదా. ఇక్కడ ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. అందుకే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు కాబట్టి నీ విషయంలో నిజంగా అంత మంచి పనులు చేసి అంత సవ్యంగా చేస్తే నిన్ను 11 స్థానాలకు పరిమితం చేసి ఇంటికెట్లా కూర్చోబెడతారు. రోజుకు ఒక అభియోగం బయటకు వస్తూ ఉంది. నీకు చూసుకుంటా ఉంటే ఈ రోజుకి 355 రోజులైంది ఈ ప్రభుత్వం వచ్చి. 355 రోజులైంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక కొత్త కుంభకోణం ఏదో విషయం బయటకు వస్తూనే ఉంది, లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద అభియోగాలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇంతమంది అధికారులు ఈరోజు కారాగారంలో ఉంది, లేకపోతే అభియోగాలు ఎదుర్కొంటుంది ఆంధ్ర రాష్ట్రంలోనే నీ వల్ల. కాబట్టి ఇవన్నీ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇసుక వల్ల మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా
ఇప్పుడు వీళ్ళు ఇచ్చే దానివల్ల. దీని గురించి ఆలోచించుకుంటే ప్రజలే చెప్తారు. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో కూర్చొని మాట్లాడు, విషయం అంతా వాళ్ళే చెప్తారని అయితే నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.